జన్మలో ఏ పాపం చేసుకున్నామో నీలాంటి వాడి కడుపును పుట్టాల్సి వచ్చింది. ఎర్ర రాకి నా ముద్దుల కొడక, నువ్వు కూడా ఎందుకలా నించును? నువ్వు కూడా నాలుగు తిట్టు. మీరు ఇలా చేయడం తప్పు. మీరు మీ పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. ఆ? మీరు మందు తాగొద్దు, మీ ఆరోగ్యం చెడిపోతుంది. అబ్బో, నాకే చెప్పేంత వేదాంతం చేశాడు. నీకు మా విషయాల్లో సంబంధం లేదు. నువ్వు వెళ్ళి నీ పాపని చూసుకో. ఎలా? నీకు మంచి మాటలు ఎక్కడెక్కుతాయి? వెళ్ళు. వెళ్ళి కడుపు నిండా తాగొచ్చావు కదా, కడుపు పగిలేలా మెక్కి ఒక మూల పడుకో. నా మీద ఎంత ప్రేమ నీకు. ఎలా? అరే రాకి, పదరా. సత్య ఏం చేస్తుందో ఏంటో, ఈ సత్య ఏం చేస్తుందో ఏంటో. ఏది ఈ సత్య ఎక్కడుంది? వాష్రూమ్లో ఉన్నట్టుంది. వాష్రూమ్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఈ సత్య ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా కలవట్లేదు. ఇప్పుడేం చేయాలి? ఫణికి చెప్పాలి. ఫణి, అత్తయ్య, రండి ఒకసారి. అయ్యో, ఏంటి లాగుతున్నావు? బా, ఏంటి? ఎక్కడ్రా ఈ సత్య? అమ్మో, అమ్మ గాయత్రి, ఎక్కడికమ్మా? అక్క దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య గారు. అబ్బో, అక్కే వీళ్ళు తింటుందేమోనని తీసుకెళ్తున్నాను. సరేనమ్మా, నేను వస్తాను. ఫణి, చచ్చ, గాయత్రి, యశోద అత్తయ్య వస్తున్నారు. అయ్యో దొరికిపోయామే. ప్లాన్ మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు మా వదిన వచ్చి త్రిపుర ఎక్కడా అని అడుగుతుంది. అమ్మో, ఆ గాయత్రి అయితే అనుమానపు పిశాచి. అది ఖచ్చితంగా మనం ఏదో నాటకం ఆడుతున్నామని కనిపెట్టేస్తుంది. అబ్బో, అమ్మో, ఏం చేద్దామే? ఫణి, నాకు ఒక ఐడియా వచ్చింది. మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం చేస్తావే? అబ్బా, నేనేదో ఒకటి చేస్తాను అత్తయ్య. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. పదవయ్యా. ఒరే, ఈ సత్యానేమో ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అమ్మో, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదురా. అమ్మా, ఒరేయ్, అమ్మా, ఆ సత్యం ఇంతవరకు రాలేదురా. ఇగో, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చూడు. తన ఫోన్ కలవట్లేదమ్మా. దొరికిపోయావరా. మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అయ్యో, అమ్మా, మామయ్య, అపశకున మాటలు మాట్లాడకండి. అపశకునం కాదే. కాసేపట్లో మా యశోదక్కు ఆ గాయత్రినో మా అత్తయ్యో ఎవరొకళ్ళు అమ్మా త్రిపుర అంటూ వస్తారు. మన పని గోవింద. అక్క,
అక్క 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 ఇక్కడున్నావు. ఒరేది ఇది అమ్మో అయ్యో ఇప్పుడు ఆ గాయత్రి రూమ్ లోకి వెళ్తుంది. అక్క లేదని తెలిసిపోతుంది. మన పని పోయింది. అక్క 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 ఇదేంటి అక్క రూమ్ లో లేదు, కిందకు కూడా రాలేదు. ఎటెళ్ళింది అక్క? అక్క అయ్యో అత్తయ్య మావయ్య ఆ, మా అక్క ఏమైనా కనపడిందా? ఆ? ఏంటి త్రిపుర రూములో లేదా? అదే కదా మావయ్య చెప్పేది. మిద్దెపై నుందేమోనమ్మా. పైన కూడా లేదు మావయ్య. మొత్తం అంతా వెళ్ళి చూశాను అత్తయ్య, అసలు ఎక్కడ కనిపించలేదు. బామా అత్తయ్య ఏమండి? ఇప్పుడు మన పని అయిపోయింది. మన ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసేసింది. అమ్మో ఏంటి గాయత్రి ఏమైంది? మా అక్క రూమ్ లో కనిపించడం లేదు బామ్మ.